హాయ్ అండి. దొండకాయ పచ్చడి చేశాను. అది ఎలా చేశానో చూపిస్తా అండి. ఒక మూకుడైన నాన్ స్టిక్ ప్యాన్ అయినా తీసుకుని దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు. అలాగే 2 స్పూన్లు మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేసుకుంటే పచ్చడి టేస్ట్గా ఉంటుందండి. కంపల్సరీ మినపప్పు వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇవి 2 మంచిగా ఏగాలండి. ఏగకుండా ఉంటే పచ్చడి పచ్చి వాసన వస్తుంది, తొందరగా పాడైపోద్ది. అదిగో మినపప్పు శనగపప్పు బాగా వేయించాలి. ఒక పావు టీ స్పూను మెంతులు వేసాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్రతో కూడా టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 12 అలా పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి దొండకాయ పచ్చడి. పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను. వాటికి 10, 12 కొంచెం కారం తక్కువ ఉంటే 15 అయినా వేసుకోవచ్చండి. చూసుకుని వేసుకోండి. కారం ఎక్కువ ఉన్నవైతే తక్కువ వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పడుతుంది. కరెక్ట్గా ఈ కొలతలతో చేసుకుంటే అండి టేస్ట్ అయితే బాగుంటుంది. చింతపండు కడిగండి అలా పక్క పెట్టుకోవాలి. మిరపకాయలు కూడా బాగా వేగాలి. ఫస్ట్ పప్పులు వేగిపోతాయండి, పక్కగా తీసుకునైనా మిరపకాయలు వేయించుకోవచ్చు. మిరపకాయలు వేగకపోయినా పచ్చివాసన వస్తుందండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇవి దొండకాయ ముక్కలు. చిలుకలైనా చేసుకోవచ్చండి, చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు. సన్నగా చేసుకుంటే ఇలాగా తొందరగా వేగిపోతాయి, మగ్గుతాయండి. దీనిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకునండి కొంచెం సేపు మూత పెడితే మంచిగా మగ్గిపోతాయి. ఉడకాలి బాగా. నా వీడియో చూసి ఒకసారి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మర్చిపోద్దండి ప్లీజ్. మూత పెట్టేసి ఈ మనం ఫస్ట్ వేయించుకున్న ఈ మిరపకాయలు పప్పులు మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెము పక్కకి వెళ్ళిపోతే ఇలాగా తీసుకోవాలి. ఎక్కువ ఉంటే అండి ఇవి పోపు మంచిగా మిక్స్ అవుతుంది తొందరగా. అదే కాస్త తక్కువ ఉంది కాబట్టి అండి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. చింతపండుని ఇలా కొద్దిగా వాటర్ వేసి, చిన్న గ్లాసులు సగం అంత వాటర్ వేసి అంటే ఇలా ఉడికించుకోవాలి, బాయిల్ చేసుకోవాలి చింతపండుని. బాయిల్ చేసుకుంటే అండి మన పచ్చడి కూడా కొంచెం లూజు లూజు ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. వెల్లిపాయ రెమ్మలు వేసుకోవాలండి. ఒక 6-7 వెల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. మనం ఉడికించుకున్న ఈ దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ చింతపండు కూడా వేసేసుకోవాలండి. మిరపకాయలు పట్టిన దాంట్లోనే దొండకాయ వేసేసుకోవాలి మిక్సీలో. చింతపండు వాటర్ అండి వేసుకుంటే మనకి పచ్చడి కొంచెం లూజుగా ఉండి బాగుంటుంది. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మరీ కాటుకలే పెట్టక్కర్లేదండి. ఇది కొంచెం కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడి. ఈ మిగిలిన వాటర్ కూడా వేసేసుకోవాలి. కొంచెం ఇలా వేసుకుంటే అండి కొద్దిగా లూజుగా ఉంటుంది. మరి ఇలా కొద్దిగా కూడా ఏమీ వాటర్ వేసుకోకపోతే కొంచెము గట్టిగా ఉంటుందండి, అంతే. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. మన చపాతీల్లో కూడా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకుని తీసేసుకోవాలండి. మనం ఏదైతే వేయించుకున్నాం ఈ చింతపండు పులుసు దాంట్లో తీసేసుకుంటే కరెక్ట్గా పావు కేజీకి చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకోవాలండి. చింతపండు తక్కువ ఉన్న బాగోదు పచ్చడి.
పోపు కూడా మంచిగా పెట్టుకోవాలి. ఇంకా కొత్తిమీర అవి ఏం అవసరం లేదండి పచ్చడికి, ఇదే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 స్పూన్లు అలా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు, కొన్ని మెంతులు వేసాను. జీలకర్ర. ఆవాలు బాగా చిటపటలాడుతూ వేగాలి. ఎల్లిపాయ దంచి వేసానండి. ఎప్పుడైనా మనం ఫస్ట్ వేయించుకున్న మినపప్పు, శనగపప్పు బాగా వేగాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేగాలి బాగా. దొండకాయ ముక్కలు కూడా మంచిగా ఉడకాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవాలి. మినపప్పు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఒక పావు స్పూన్ అంత మినపప్పు వేసుకుంటే అండి అక్కడక్కడ ఆ పలుకులు తగిలి బాగుంటుంది. ఒక పావు స్పూన్, హాఫ్ స్పూన్ వేసుకుంటే బాగుంటుందండి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత కలిపేసుకోవాలి. లైక్ చేయటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నెయ్యి వేసుకోకుండా బాగుంటుందండి. ఇది కొంచెం నూనె, తాలింపులో నూనె ఎక్కువ వేసేసుకుంటే నెయ్యి కూడా వేసుకోక్కర్లేదు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ పచ్చడి కారంగా ఉంటేనే నెయ్యి వేసుకోవాలండి, లేకపోతే సప్పగా ఉంటుంది, బాగోదు. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రకంగా చేసుకుని చూడండి. థ్యాంక్ యూ.